పార్లమెంట్లో మొన్న జరిగినటువంటి 16, 17, 18 సభలో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన దాని మీద ఒక్క ఎదవ కూడా రిప్లై ఇవ్వలేదన్నాడు. ఒక్క ఎదవ కూడా దాన్ని లోక్సభలో మాట్లాడలేదన్నాడు. మా వాళ్ళు ఉంటే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. మీ వాళ్ళు ఎందుకు లేరు? ఫస్ట్ అది ఎందుకు లేరు అంటే మనం కావాలని బీజేపీ వాళ్ళని గెలిపించి అక్కడికి పంపించినాం కాబట్టి మీ వాళ్ళు లేరు. నీకే ఇంట్రెస్ట్ లేదు కదా లోక్సభకు రావాలని. అదేదో అంటారు కదా, నేనే లేని అధికారంలో ఎవడు అధికారంలో ఉండొద్దు, ఏం లోక్సభకు పోయి ఏం చేస్తారా, నేనే ఫామ్ హౌస్లో వండుకున్నా అని నువ్వు బీజేపీ వాళ్ళని గెలిపించుకున్నావు. నువ్వు గెలిపించిన బీజేపీ కూడా ఎవడు మాట్లాడలే. నువ్వు చెప్పే అందరు ఎదవలల్లో మేము లేము, ఎందుకంటే నేను మాట్లాడినా. నీకెందుకు తెలియదు అంటే నువ్వు ఫామ్ హౌస్లో టీవీ చూస్తున్నామేమో అనుకో, అది కూడా చూస్తలేనట్టున్నావు ఈ మధ్య. పేపర్ చదువుతున్నావు అనుకో, అది కూడా చదువుతలేనట్టున్నావు ఈ మధ్య. ఉట్టిగానే రంగు వేసుకొని వచ్చి ఆడ కూర్చొని మాట్లాడితే ఎట్లయిద్ది? వచ్చే ముందు ఎవరైనా బ్రీఫింగ్ చేయాలి కదా. పార్లమెంట్లో ఏం జరిగింది, సేమ్ డే కడియం కావ్య గారు మాట్లాడారు. నెక్స్ట్ డే నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడినా. నెక్స్ట్ డే పొద్దున మకర్ ద్వార్ దగ్గర ప్లెకార్డులు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ప్లెకార్డుల ప్రదర్శన చేసిన. ఏవి కూడా చూడలేదా మీరు? అంటే మీ సొంత ప్రయోజనాలకు తప్ప ఈ రాష్ట్రంలో ఏం జరిగినా మీకు సంబంధం లేదన్నట్టు. మీకు నచ్చిందే మీకు నచ్చినట్టు మాట్లాడతారు, మీకు నచ్చిందే మీరు చూస్తారు, మీకు నచ్చింది చూడరా. మీరు ఈరోజు అంటుర్రు, మొన్న కూడా సభలో చెప్తారు వస్తున్నాం ఇక మళ్ళీ ఏదో చేస్తామని. ఏం చేయనికి ఏముంది? ఎన్నోసార్లు మీరు ఏమనుకుంటారు అంటే ప్రజలు పశ్చాత్తాప పడుతుర్రేమో ఇంటికాడ కూర్చొని మాకు ఓటేయనందుకు అని ఫీల్ అవుతున్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు మీరు ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వచ్చి రెగ్యులర్గా మీ కూతురు ఏదైతే మారిన మరమనిషి అన్నారు మిమ్మల్ని. మారిన మనిషి మన మనిషి కాదు మరమనిషి అని చెప్పింది. అసలు మీరు మరమనిషా మన మనిషా? అసలు మనిషి అయ్యే మనిషి కాదా? ఒకప్పుడు ఎక్కడన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చే కేసీఆర్ ఇక లేడు రాడు అని చెప్పింది. మరి రావా? ఇలా ఓన్లీ బీఆర్ఎస్ భవనానికి వచ్చి మళ్ళీ 6 నెలల దాకా కనపడవా?